అందరికీ హాయ్ అండి. నేను మీ రాజేష్ జక్క. నా అన్వేషణ బ్రదరు బెట్టింగ్ యాప్ల మీద వీడియోలు చేస్తూ ఉన్నాడు. నేను ఈ యొక్క ఇల్లీగల్ యాప్స్ గురించి నేను వీడియోలు చేస్తూ ఉంటాను. జనాలు ఈ ఇల్లీగల్ వాటిలో పడి మోసపోకూడదని చెప్పేసి నేను చేస్తూ ఉంటాను. దీన్ని షేర్ చేయడం వల్ల మీకు పోయేదంటూ ఏమీ లేదు. మీకు అవేర్నెస్ వస్తుంది. చూసిన వాళ్ళు కూడా ఈ వీడియో వైరల్ అయిందంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది. తర్వాత దాంట్లో ఇరుక్కోకుండా ఉంటారు, జాగ్రత్త పడతారు. దయచేసి అందరూ కూడా షేర్ చేయండి. ఇంకా పాయింట్కి వస్తే, ఇల్లీగల్గా ప్రతిరోజు ఒక 20 మంది నా దగ్గరకు వస్తారు వాట్సాప్లోకి. అన్న పలానానికి డబ్బులు పే చేసాం, వాళ్ళు దానికి పే చేయాలి దీనికి పే చేయాలని చెప్పేసి ఆన్లైన్లో మెయిల్స్ పెడుతున్నారు. మెయిల్స్ పెట్టి తర్వాత మళ్ళీ పే చేయమంటున్నారు. ఫైనల్గా అయితే మోసం చేస్తున్నారు. లోన్ ఇస్తామని చెప్పేసి మేమేదో అప్పో సప్పో బంగారం పెట్టి వాళ్ళకి పంపిస్తే వాళ్ళు ఈ రకంగా మమ్మల్ని మోసం చేస్తున్నారు అని చెప్పేసి నాకు మెసేజ్ పెడుతున్నారు. మీరు ముందు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ముందే లోన్ అప్లై చేయడానికి ఎవ్వరూ కూడా కమిషన్ ఒకవేళ ఏదైనా మాట్లాడుకున్నా లోన్ వచ్చినాకనో లేకపోతే లోన్ అప్రూవ్ అయినప్పుడు తీసుకుంటారు తప్ప, ముందే ఇన్సూరెన్స్ కట్టండి, ముందే ఒక ఈఎంఐ కట్టండి, ముందే ఆ ప్రాసెసింగ్ ఫీజు కట్టండి, ముందే ఈ ప్రాసెసింగ్ ఫీజు కట్టండి అని చెప్పేసి ఏ బ్యాంకింగ్ సెక్టార్లోనూ ఏ నాన్ బ్యాంకింగ్ సెక్టార్లో కూడా ఎవ్వరూ అడగరు. గుర్తుపెట్టుకోండి. మీరు ₹1 కూడా ఎవరికి పే చేయాల్సిన అవసరం లేదు. ఓకేనండి. మీకు ఏదైనా ఇన్సూరెన్స్ ప్రాసెసింగ్ ఫీజు ఏవైనా ఉంటే అది మీకు లోన్ అప్రూవ్ అయిన తర్వాత మీరు యాక్సెప్ట్ చేసిన తర్వాత దానికి కొంచెం ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ మొత్తం ముగిసిన తర్వాత మీకు ఎంత లోన్ అప్రూవ్ అయింది, ఎంత ఇన్సూరెన్స్, ఎంత ప్రాసెసింగ్ ఫీజు, మీ అకౌంట్లోకి ఎంత వస్తుంది, నెల ఈఎంఐ ఎంత అనేది మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి. అప్పుడు ఆ అమౌంట్ అనేది ఆటోమేటిక్గా కట్ అయ్యి మీ అకౌంట్లోకి రిమైనింగ్ అమౌంట్ అనేది వస్తుంది. మీరు నెల నెల ఈఎంఐ కట్టుకుంటారు. అది ప్రాసెస్. అంతే తప్ప ముందే ఇన్సూరెన్స్ కట్టండి, ముందే 10,000 కట్టండి, ముందే 20,000 కట్టండి అంటే మీరు గబగబ లోన్ వచ్చేస్తుందేమో అని అక్కడ ఇక్కడ అప్పో సప్పో చేతి పదులు చేసి కట్టేసి మోసపోకండి. ఇది 10 మందికి, 1000 మందికి, 1,00,000 మందికి, 1,00,00,000 మందికి, 10 కోట్ల మందికి, 100 కోట్ల మందికి షేర్ చేయండి. ఇది చాలా మంది అవేర్నెస్ వస్తుంది. నా దగ్గరికే ఇంతమంది వస్తున్నారంటే ఇంకా ఇండియాలో ఎంతమంది మోసపోతున్నారో. దయచేసి అందరూ కూడా షేర్ చేయండి. నేను మీ రాజేష్ జక్క. ఇట్లాంటి మంచి రీల్స్ వీడియోస్ కోసం రాజేష్ జక్కాని ఫాలో అవ్వండి. జై భారత్.